హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక క్షణం ఊహించండి, మీరు మీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. అప్పుడే ఎవరో వచ్చి మీకు చివరి బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీ అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు జీవితాంతం కష్టపడి పనిచేసి దాచుకున్న డబ్బు. వెకేషన్స్ వాయిదా వేశారు. ప్రతి కళని తర్వాత చూద్దామన్నారు. రిటైర్ అయిన తర్వాత ఒకరోజు నిజంగా జీవించాలి అని అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ రోజు రావడం లేదు. ఒకసారి మీరే ఆలోచించండి, ఎన్నిసార్లు ఈ మాటలు మీకు వినిపించాయో. కష్టపడాలి, ఒక్కొక్క రూపాయి వృధా చేయకుండా దాయాలి, రిటైర్మెంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. ఈ మాటలు మీకు ఎన్నిసార్లు వినిపించాయి? మన ఛానల్లోనూ ఇలాంటి వీడియోస్ చేసాం అండ్ చాలామంది ఇప్పటికీ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ చెప్పింది తప్పైతే? జీవితం అంటే డబ్బు సంపాదించడం అనే మాట నిజం కాకపోతే? డై విత్ జీరో అనే పుస్తకం మనం డబ్బు, సంపద, జీవన సంతృప్తి గురించి, మనం వీటి గురించి ఆలోచించే ప్రతి ఆలోచనని తిరగరాస్తుంది. ఇన్హెరిటెన్స్ నుంచి ఇన్సూరెన్స్ వరకు, ట్రావెల్ నుంచి కెరియర్ వరకు ఈ పుస్తకంలో చెప్పే మాటలు మన జీవితం డబ్బుతో కాదు, జ్ఞాపకాలతో నింపుకోవాలి అని చెబుతుంది. సో ఈ వీడియోలో డై విత్ జీరో పుస్తకంలో 5 శక్తివంతమైన నిజాల్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ 3వ పాయింట్ రాస్తున్నప్పుడు ఈ పాయింట్ కరెక్టా కాదా అనే ఆలోచన వచ్చింది. సో తప్పకుండా ఆ పాయింట్ కూడా వినండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. జాన్, వయసు 35 సంవత్సరాలు. ఒకరోజు డాక్టర్లు అతనికి ఒక నిజం చెప్పారు, నీకు టెర్మినల్ క్యాన్సర్ ఉంది అని. ఆ వార్త విన్న వెంటనే అతని భార్య ఎరిన్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇద్దరూ కలిసి మిగిలిన రోజుల్ని ఆనందంగా గడిపేశారు. జాన్ మరణించిన తర్వాత ఎరిన్ బాధపడలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి గడిపిన చివరి క్షణాలు ఆమె జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకాలుగా ఆమె మార్చుకుంది, తలుచుకుంటూ బ్రతికేసింది. ఈ కథ కొంచెం సినిమాటిక్గా లేదా అతి సాధారణంగా మీకు అనిపించవచ్చు, కానీ ఇది ఒక పెద్ద నిజాన్ని గుర్తు చేస్తుంది. ఆ నిజం ఏంటంటే మన జీవితకాలం పరిమితమైనది. అవర్ లైఫ్ ఈజ్ లిమిటెడ్. మన దగ్గరున్న ప్రతి రిసోర్స్ని మనం జాగ్రత్తగా వినియోగిస్తున్నాం, కానీ మనం అందరం కూడా సమయాన్ని ఒక రిసోర్స్గా చూడటం మానేస్తున్నాం. అండ్ ఈ విషయమే మన జీవితాన్ని వృధా చేసే అతిపెద్ద కారణంగా మారుతుంది. మనం ఏమనుకుంటాం అంటే సమయం చాలా ఉంది అని అనుకుంటాం, కానీ ఒక మనిషి సగటున 6,40,000 గంటలు మాత్రమే జీవిస్తాడు. అండ్ అందులో సగం నిద్రలోనే గడిపేస్తాడు. మిగతాదంతా మనమే చూస్ చేసుకోవాలి, జీవించాలా లేక ఊహల్లో బతకాలా అని. కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నాను. ఆ సందర్భంగా మా కాలేజ్ సీనియర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అతని వయసు, ఆ కాలేజ్ సీనియర్ వయసు కేవలం 38. ఒకరోజు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. 2 పిల్లలు, ఒక భార్య. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. అది విన్నాక నా ఫ్రెండ్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అతను తర్వాత అన్నాడు, మనమంతా ఎదుగుదల కోసం ప్లాన్ చేస్తున్నాం, కానీ నష్టాల కోసం కాదు అని. ఆ మాటలు నన్ను, నా ఫ్రెండ్ని కలిచివేశాయి. వారం రోజుల్లోనే నా ఫ్రెండ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాడు. అతను ఎంచుకున్నది యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్. అతను చెప్పింది వింటే నాకు కూడా అర్థమైంది ఇది చాలా ప్రాక్టికల్ అని. మొదటి సంవత్సరం ప్రీమియంపై 15% డిస్కౌంట్ ఉంది. మధ్యలో పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పటి వరకు చెల్లించిన ప్రీమియమ్స్ అన్నీ 100% తిరిగి వస్తాయి, అది ఫ్రీగా. అలాగే ₹1,00,00,000 లైఫ్ కవర్ కేవలం నెలకి ₹522 మాత్రమే. అంటే మనం వీకెండ్లో ఖర్చు చేసే డబ్బుల కంటే తక్కువే. ఇది రీబ్యాలెన్సింగ్ కవర్తో వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం లైఫ్ కవర్ పెరుగుతుంది, యాక్సిడెంటల్ కవరేజ్ తగ్గుతుంది. అంటే మన వయస్సు, జీవితం ఎలా మారుతుందో దానికి తగ్గట్టుగా ఇది కూడా మారుతుంది. ఇంకా ఒక స్మార్ట్ కవర్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. మొదటి 15 సంవత్సరాల్లో ఏదైనా జరిగితే నామినీకి 150% సమ్ ఎష్యూర్డ్గా వస్తుంది. అలాగే నా ఫ్రెండ్కి నచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ క్లెయిమ్స్ని కేవలం 3 గంటల్లోనే సెటిల్ చేస్తుంది. నాకేం జరుగుతుందో నా చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ నేను లేనప్పుడు నా ఫ్యామిలీకి ఇబ్బంది ఉండకూడదు అని నా ఫ్రెండ్ అన్నాడు. అది విన్నాక నిజంగా ఒక ప్లాన్ అంటే ఇలా ఉండాలి అని అనిపించింది. సో మీరు కూడా మీ కుటుంబ భద్రత గురించి ఆలోచిస్తుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకసారి పరిశీలించండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ పాయింట్, క్రియేట్ మెమరీ డివిడెండ్స్ బై లివింగ్ లైఫ్ టుడే. మనందరికీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసు. స్టాక్ ఎక్స్చేంజ్లు, ఫండ్లు, ప్రాపర్టీ ఇవన్నీ మన డబ్బుని పెంచేందుకు వేసే పెట్టుబడులు. డబ్బునే కాకుండా మీరు మీ అనుభవాలను కూడా ఇన్వెస్ట్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ఒకరోజు మీరు 8 లక్షలు ఖర్చు చేసి యూరోప్ ట్రిప్కి వెళ్ళారు. ఆ ప్రయాణంలో కొత్త మిత్రులు, కొత్త సంస్కృతులు, కొత్త పర్స్పెక్టివ్స్ మీ జీవితాన్ని మార్చేశాయి.
మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి మీరు పూర్తిగా ఒక కొత్త వ్యక్తిలా మారిపోయారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కాదు, కానీ ఇది మీ జీవితాన్ని మార్చిన ఒక ట్రిప్గా మారిపోయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో డబ్బు ఒక్కడే డివిడెంట్ ఇవ్వదు, మీ అనుభవాలు కూడా డివిడెంట్స్ ఇస్తాయి. కానీ ఆ డివిడెంట్స్ డబ్బులో కాదు, జ్ఞాపకాల రూపంలో ఇస్తాయి. మీరు ఆ ట్రిప్కి వెళ్ళిన ఫోటో ఒకటి చూస్తే, లేదా ఆ ట్రిప్ గురించి ఓ మిత్రుడితో మాట్లాడితే మీకు నెమ్మదిగా వచ్చే ఆనందం, అదే అసలైన మెమరీ డివిడెంట్. అది చిన్నదిగా మీకు ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మీ జీవితం నిండినప్పుడే మీకు అసలైన స్వేచ్ఛ లభిస్తుంది. ఈ చిన్న చిన్న డివిడెండ్లు కలిసి ఒక గొప్ప సంపదగా, అసలైన వెల్త్గా మారతాయి. ఇలా మీరు ఎంత త్వరగా జీవించడం ప్రారంభిస్తే అంత ఎక్కువ సంవత్సరాలు ఆ జ్ఞాపకాల్ని ఆస్వాదించడం మొదలు పెడతారు. ఈ పుస్తక రచయిత తండ్రి ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆయనకి ఏ జ్ఞాపకం కూడా మీనింగ్ఫుల్గా అనిపించలేదు. అప్పుడు రచయిత ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. తన తండ్రి కాలేజ్ టైంలో ఫుట్బాల్ ఆడిన వీడియోస్ అన్నీ కూడా తీసుకుని వాటిని ఒక హైలైట్ రీల్గా తయారు చేశారు. అదంతా చూసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఒకటే, ఇది నా జీవితంలో నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని. అందుకే డబ్బుతో మాత్రమే డివిడెండ్ సంపాదించడం కాకుండా మెమరీస్ను కూడా పెంచుకుంటూ వాటితో వచ్చే డివిడెండ్స్ను కూడా ఆస్వాదించండి అని డై విత్ జీరో పుస్తకంలో రచయిత చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 3, గివ్ బిఫోర్ యూ గో, ఇన్హెరిటెన్స్ దట్ ట్రూలీ మ్యాటర్స్. జీరోతో చనిపోవాలి అనే భావన వినడానికి బాగుంటుంది, కానీ మీకు పిల్లలు ఉన్నారు అంటే ఆ భావన నచ్చదు. చాలా తల్లిదండ్రులు ఒకే ఆలోచనలో ఉంటారు, నా పిల్లల కోసం ఇంకొంత డబ్బు దాయాలి, అంతా నా కోసం ఖర్చు చేస్తే అది స్వార్థం అని అనుకుంటారు చాలామంది. కానీ ఈ పుస్తకంలో రచయిత స్వార్థం కాదనే చెప్తున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరే అడగండి, మీ సంపదలో ఎంత శాతం మీకోసం, ఎంత శాతం మీ పిల్లల కోసం? మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అంటే 40 లక్షలు మిగిల్చాలని అనుకుంటున్నారు. అంటే ఆ డబ్బు, ఈ 40 లక్షలు ఇకపై మీది కాదు. మీ డెసిషన్స్లో దాన్ని ఖర్చు చేయాలి అనే ఆలోచనే ఉండకూడదు. మీ ధనం కేవలం 60 లక్షలు మాత్రమే. ఇలా ఆలోచించగలిగితే మీ సంపదను మేనేజ్ చేయడం అండ్ జీవించడం చాలా ఈజీ అయిపోతాయి. ఎందుకంటే అమెరికాలోని ఆర్థిక అధ్యయనాల ప్రకారం చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సంపదను తల్లిదండ్రులు మరణించిన తర్వాతే పొందుతున్నారు. అండ్ ఆ సమయం వచ్చేపాటికి ఈ పిల్లలు కూడా ముసలివాళ్ళు అయిపోతున్నారు. అంటే 50 పైగా వాళ్ళ వయసు అయిపోతుంది. అయితే అదే డబ్బును మీరు మీ కుమార్తెకు 30 ఏళ్ల వయసులో ఇచ్చేస్తే ఆ డబ్బు ఆమె జీవితాన్ని మార్చవచ్చు. అది ఒక మంచి ఫ్యామిలీ హోమ్కి ఆ అమ్మాయి ఉపయోగించుకోవచ్చు. ఆమెకి ఏమైనా ఆర్థిక ఒత్తిడి ఉంటే అందులో నుంచి ఆమె బయటపడవచ్చు, లేదా ఆ డబ్బుతో ఆమె విలువైన అనుభవాల్ని ఆమె సృష్టించుకోవచ్చు. మనం ఇప్పటికే చాలా తెలుసుకున్నాం, యవ్వనంలో పొందిన అనుభవాలే నిజమైన సంపద అని. అయితే చాలామంది తల్లిదండ్రులు ఈ ఆలోచనని అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో అనారోగ్యం వస్తే ఏంటి, ఖర్చు పెరిగితే ఏంటి, వీళ్ళు రేపొద్దున మనల్ని చూడకపోతే ఏంటి, ఈ భయాలు వీళ్ళని వెంటాడతాయి. ఈ సందేహం మీకు ఉంటే ఒకసారి ఆలోచించండి. వృద్ధాప్యంలో వచ్చే అవాంఛిత పరిస్థితుల కోసం అంత మొత్తాన్ని సేవ్ చేయడం కంటే కూడా ఒక లాంగ్ టర్మ్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, లేకపోతే ఒక ఎస్ఐపిలో లంసమ్ అమౌంట్ వేయడం చాలా మంచి ఆలోచన అవ్వచ్చు. అలాగే మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోతే అనే దానికి మీరు చేయాల్సింది వాళ్ళకి ఆస్తి మొత్తం ఇవ్వడం కాదు, మీ జీవితానికి ఉపయోగపడే డబ్బుని మీరు తీసుకుని వాళ్ళకి మిగతాది ఇవ్వడం. ఇది మంచి ఆలోచన. ఈ పని చేయడంలో 2 ఉపయోగాలు ఉన్నాయి. మీ పిల్లలకు ఎర్లీ ఇన్హెరిటెన్స్ వస్తుంది, అలాగే మీ భవిష్యత్తుకి ముందే భరోసా ఉంటుంది. మీరు ఎంత మిగులుస్తున్నారనేది ముఖ్యం కాదు, మీరు ఎప్పటికి మిగిల్చారనేదే అసలైన విలువ. అది ఈ పుస్తకంలో రచయిత చాలా గట్టిగా చెప్తున్న పాయింట్. నెక్స్ట్ పాయింట్, లైఫ్ హ్యాపెన్స్ ఇన్ చాప్టర్స్, స్పెండ్ బిఫోర్ దే క్లోజ్. మనకి జీవితంలో ఒక్కసారి మాత్రమే చావు వస్తుంది అని అనుకుంటాం, కానీ నిజానికి మనం ఎన్నోసార్లు చనిపోతూ ఉంటాం. నేను ఇలా చేయలేకపోయా అనే పశ్చాత్తాపం పడిన ప్రతిసారి లోపల మనం చనిపోతూనే ఉంటాం. ఈ పుస్తక రచయితకి తన చిన్న కుమార్తెతో కలిసి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఒక సినిమా అయితే వీళ్ళిద్దరికీ కలిసి చూడటం చాలా ఇష్టం. అయితే ఆ సినిమా చూసిన తర్వాత ఒకరోజు ఆమె ఏమన్నదంటే, ఈ సినిమా ఇంక నాకు నచ్చడం లేదు నాన్న అని చెప్పింది. ఆ మాట విన్నప్పుడు ఆ రచయితకి లోపల ఒక ఫీలింగ్ కలిగింది. ఆ రోజు అతడు ఒక చిన్నపిల్ల తండ్రి కాదు, ఒక స్వతంత్ర ఆలోచనలు కలిగిన ఒక అమ్మాయికి తండ్రి అనే నిజాన్ని తెలుసుకున్నాడు. తన కూతురుతో జీవితాంతం ఈ సినిమా చూడటం అందంగా ఉంటుంది అని అనుకున్నాడు, కానీ అది నిజం కాదని తెలుసుకున్నాడు. తనలో ఆ టైంలో ఒక మార్పు కలిగింది. మన జీవితంలో ప్రతి ఒక్క దశ ముగిసినప్పుడే మనలో ఒక భాగం చనిపోతూ ఉంటుంది. యవ్వనంలో అయితే మన మొదటి ఉద్యోగం, మన మొదటి ప్రేమ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ముగుస్తూ ఉంటుంది. మరి వీటన్నిటికీ మన డబ్బుతో సంబంధం ఉందా? ఉంది, చాలా ఉంది. ప్రతి దశలో మనం ఆస్వాదించే అనుభవాలు మన వయస్సు, మన ఆసక్తులు, మన శక్తిని బట్టి మారిపోతూ ఉంటాయి. ఒక దశలో ఒక విషయం మీద, ఒక అనుభూతి మీద మీరు ఖర్చు చేసినప్పుడు వచ్చే ఫీలింగ్, ఆ దశ ముగిసిన తర్వాత మళ్ళీ డబ్బు పెట్టినా ఆ ఫీలింగ్ రాదు.
అది లోపల చనిపోతుంది, ముగిసిపోతుంది. అందుకే రచయిత మన జీవితాన్ని టైం బకెట్స్గా మార్చుకోవాలి అని అంటున్నాడు. ఒక్కొక్క టైం బకెట్లో 5 సంవత్సరాలు పెట్టుకోండి. అండ్ 30 ఏళ్ల వ్యక్తికి చాలా తక్కువ టైం బకెట్స్ ఉన్నట్టు. ప్రతి బకెట్కి అనుభవాలు ప్లాన్ చేయండి. ఏ దశలో ఏ అనుభవం మీరు అనుభూతి చెందాలనుకుంటున్నారో రాసుకోండి. దానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోండి. ఆ అనుభవాన్ని ఆ బకెట్కి కేటాయించండి. అండ్ అలాగే మీరు అనుకున్న డబ్బుని దానికోసం ఖర్చు చేయండి. 30 నుంచి 35కి ఒక టైం బకెట్. ఈ టైం బకెట్లో ఏం చేయాలనుకుంటున్నారో దానికి ఖర్చు అయ్యే డబ్బు పెట్టుకోండి, ఖర్చు చేయండి. ప్రతి దశ ముగుస్తుంది, కానీ ఆ దశ ముగిసేలోపు మీరు దాన్ని పూర్తిగా ఆస్వాదించారా లేదా? ఇదే అసలు ప్రశ్న. సంపద ఉన్నా దాన్ని ఖర్చు చేసే సమయం, శక్తి, ఆసక్తి లేనప్పుడు అది నిజంగా సంపద కాదు. మీ జీవితం అనేక అధ్యాయాల సంకలనం. యువర్ లైఫ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మెనీ చాప్టర్స్. అధ్యాయానికి ముగింపు వచ్చినప్పుడు మీరు అన్నీ ఇచ్చేసి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ అన్నీ ఆస్వాదించి వెళ్ళాను అనే భావన మీకు ఉండాలి. సో ఈ వీడియో ఇంకా చివరికి వచ్చేసింది. ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం మళ్ళీ రాదు. పాయింట్ 3, ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పీరియన్సెస్, దే పే మెమరీ డివిడెండ్స్. అనుభవాలు డబ్బు ఇవ్వవు, కానీ జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకాలను ఇస్తాయి. పాయింట్ నెంబర్ 4, గివ్ బిఫోర్ యూ గో, ఇన్హెరిటెన్స్ దట్ ట్రూలీ మ్యాటర్స్. మీ పిల్లల కోసం మిగిల్చాలంటే వాళ్ళు ఆస్వాదించగల వయసులో వాళ్ళకి ఆస్తినివ్వండి. పాయింట్ నెంబర్ 5, లైఫ్ హ్యాపెన్స్ ఇన్ చాప్టర్స్, స్పెండ్ బిఫోర్ దే క్లోజ్. ప్రతి దశ ముగుస్తుంది, ఆగిపోకండి, జీవించండి. మన జీవితం ఒక నిడివి కాదు, 60 ఏళ్ళు ఉండటం కాదు, అది అనుభవాల సమాహారం. ఎన్ని రూపాయలు సంపాదించామో కంటే ఎన్ని జ్ఞాపకాలు సృష్టించామో అదే నిజమైన సంపద. నెక్స్ట్ తరం కోసం అంతా దాచుకుంటూ ఈరోజు ఖాళీగా గడిపేస్తే చివరికి మనం సంపాదించేది వేదన మాత్రమే. ప్రతి దశ ముగుస్తుంది. ప్రతి వయసుకి ఆ వయసులోనే ఆనందించాల్సిన అనుభవాలు ఉంటాయి. వాటిని వాయిదా వేస్తే జీవితంలో సంపాదించిన ఆనందం ఉండదు. అందుకే జీవించండి, ఖర్చు చేయండి, గర్వంగా బ్రతకండి. మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి ఒక జ్ఞాపకంగా మీ జీవితంలో తిరిగి వస్తుంది. అలాగే మీ జీవితాన్ని ఆస్వాదించండి అండ్ మీ కుటుంబానికి భరోసా ఇవ్వండి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్తో. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.